హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. స్వప్న అక్షయ వర్షిణి వచ్చేసాం. మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసింది అక్షయ స్వప్న. నువ్వు చెప్పాలి, నేను చెప్తున్నాను చిన్నపిల్లలాగా. స్టార్ట్ చేసేద్దాం. చెప్పానా కదా, ఒక ఊళ్ళోనంట ఒక అమాయకుడు ఉన్నాడు. అమాయకుడు కదా, అయితే ఆ అమాయకుడు అమ్మ నాన్న ఇద్దరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఫస్ట్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా అమాయకుడే అమాయకుడే అని అంటానే ఉండేవాడు. వీడు అమాయకుడు, మాలకు ఏం తెలీదు, ఎట్టా బతుకుతాడో, రూపాయి సంపాదించే తెలివితేటలు లేవు, కూర్చొని తింటున్నాడు, వీడు బతికి ఎట్టా వెళ్ళి తెల్లారిద్దా అని ఊళ్ళో అందరితో పాటు వాళ్ళ అమ్మ నాన్న కూడా బాధపడతానే ఉండేవాళ్ళు. అయితే అట్లా ఉన్న పిల్లోడికి ఒక సంబంధం దొరికిద్ది, పెళ్లి చేస్తారు. పెళ్ళాం వచ్చిన దగ్గర నుంచి ఇంకా గోలగా ఉంటుంది. ఆ పెళ్ళాం ఏమో షార్ప్గా ఉంటుంది, మనోడేమో నిదానము, అమాయకుడు, పని రాదు, అమాయకత్వం, పని రాదు, సంపాదన లేదు. దానికి తోడు చాలా ఊళ్ళో కూడా ఏ పని చేయడని పేరు, ఏ పని చేయడు అని ముద్ర పడిపోయింది తనకి. అయితే వాళ్ళ భార్య రోజు తిడతా ఉండేది. తను షార్ప్గా ఉండేది కదా, అలా ఉండాలి ఇలా ఉండాలి, నువ్వు ఉండలేకపోతున్నావు, ఉండొచ్చు కదా, చూసి నేర్చుకోవచ్చు కదా, చెప్పిన నాళ్ళు చెప్పి తిట్టిపోసింది. ఆ తిట్లు తినలేక ఒకరోజు బయటకు వెళ్ళిపోయాడు. నీతో నేను ఉండలేను దేవుడా అని వాడు పారిపోయాడు. ఆ తిట్లు తిని ఉండలేక, తిట్లు భరించలేక భయంకరంగా తిట్టింది అనమాట ఆ రోజు. మరి ఏం చేసిద్ది, రూపాయి సంపాదన లేదు, భార్య సంపాదిస్తుంటే తింటున్నాడు, పని చేసి తీరుతుంటే, పైగా ఈ అమాయకత్వం నిదానం. మండిపోయింది తనకి. తిట్టేసరికి వెళ్ళిపోయాడుగా. వెళ్ళిపోతా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట చిలక జోసం చెబుతున్నాడు ఒక ఆయన రోడ్డు మీద కూర్చొని. అక్కడ కూడా చాలామంది చిలక జోసం చెప్పించుకుంటా అడుగుతూ ఉంటే ఆ చిలక జోస్యం చెప్పేవాడు ఏమన్నాడు, నీకు మంచి రోజులు వస్తాయి, నీకు మంచి రోజులు వస్తాయి, అప్పటి నుంచి ఇప్పటి నుంచి వస్తాయి అంట చెప్తాడు కదా. ఏదో ఒకటి వచ్చే నెల నుంచి వస్తుంది, వచ్చే వారం నుంచి వస్తుంది మంచి రోజులు అని ఏదో ఒకటి పుట్టించి చెప్పేస్తారు కదా. ఆ మాటలు వినేసరికి అమ్మో నిజమే, అయితే నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో కనుక్కోవాలని చెప్పి వెళ్తాడు. తన దగ్గర ఎంత ఒక 5 పైసలు ఉంటుంది అంతే. అట్లాంటి రోజులు అనమాట, 5 పైసలు ఉన్నాయి జేబులు అంతే. వెళ్తే కూర్చోబెడతాడు చిలక జోషివాడు. కూర్చోబెట్టి ఇక నీకు ఇవాళ నుంచి రోజు తిరిగిపోద్ది, టర్న్ అయిపోద్ది నీ జాతకం, సూపర్ అంటే సూపర్, నీకు నువ్వు నక్కని దొక్కొచ్చావు ఇవాళ అని అంటాడు. కాకపోతే నాకు 5 పైసలు ఇవ్వాలి నువ్వు అంటాడు. ఇచ్చేస్తాను, నువ్వు మంచి పలికేవుగా, నాకు మంచి పలికేవుగా నువ్వు అని చెప్పి 5 పైసలు వదిలించుకొని రోడ్డు మీద వెళ్తా ఉంటాడు. ఇక ఇవాళ నుంచి టర్న్ అయిపోయింది కదా లైఫ్. మరి జోసం చెప్పాడు కదా చెక్ జోసివాడు. చెప్పేసరికి ఆనందంగా ఎగురుకుంటా ఊరుకుంటా తుళ్ళుతా తూలుగుతా వెళ్ళిపోతా ఉంటాడు. వెళ్ళిపోతా ఉంటుంటే దీనికంటే ముందు ఒకటి జరిగింది, నేను చెప్పడం మర్చిపోయా. చిలక జోషివాడు ఇవాటి నుంచి నీకు టర్న్ అయిపోద్ది లైఫ్ అని చెప్పాడు కదా. 4 పాయింట్లు చెప్తాడు ఎలా నీకు కలిసి వచ్చిద్దు అని. నువ్వు నీ పని నువ్వు చేసుకుంటా ఉండంగానే గోబ మీద తన్నినా కూడా నీకు కలిసి వచ్చిద్ది. నువ్వు మామూలుగా రోడ్డు అంటే వెళ్తుంటేనే ఎవరినైనా సరే నా అడ్డు మీద ఈడ్చి తన్నేసినా సరే నీకు కలిసి వచ్చేసింది. ఇంకో మాట చెప్తాడు, ఎవరినైనా సరే జుట్టు పట్టుకొని లాక్కొచ్చినా సరే నిన్నెవ్వరేమనరు, నీకు కలిసి వచ్చేసిద్ది, పోయి నీది మంచి జాతకం అంటాడు. అట్టట్ట వెళ్ళిపోతే నీకు లంకి బందులు కనపడతాయి, లంకి బిందుల్లాగా కనిపించినా సరే, ఆటనైనా సరే కాలుతో తన్నేసినా సరే నీకు అంటే తన్నకూడదు కదా ధనలక్ష్మిని, నువ్వు అలా తన్నినా సరే లంకి బిందుల్ని నీకు కలిసి వచ్చిద్ది అంటారు. నీ ఎడంకాలతో లంకి బిందుల్ని తన్నినా సరే నీకు కలిసి వచ్చిద్ది అని చెప్పాడు. ఈ 4 పాయింట్లు మైండ్లో పెట్టుకొని అట్లా పోతా ఉంటాడు. వెళ్తా ఉంటుంటే ఒక పెద్ద ఆయన చెవు పోటు పుడతా ఉంటుంది. పొన్ను నోరు చెవు కాడ చెవి పన్ను కనెక్షన్ కదా, ఒకటే పోటు, మాట్లాడలేదు తినలేదు ఆ పోటు. ఒకసారి నాకు వచ్చింది అట్లాగే పొన్ను నొప్పి, పీకించుకున్నాం. అయితే పొన్ను నొప్పి అని ఆ ముసలాయన బాధపడతా మురుగుతూ ఉంటుంటే చిలక జోషం వాడు చెప్పాడు కదా, గోప మీద తన్నమన్నాడు కదా, చెవు గోప మీద తన్నేసే నీకు కలిసి వచ్చింది అన్నాడుగా. ఇక వెళ్ళిపోయి ఆ మనిషి మూలుగుతుంటే ఈడ్చి గోప మీద తన్నేస్తాడు. ఏడుస్తా మూలుగుతూ ఉండేవాడల్లా రోడ్డు మీద పడిపోతాడు. రోడ్డు మీద పడిపోయేసరికి ఇంకా చప్పుడు పెద్దది చేసుకుంటే ఏడుస్తాడు. ఇంతలోకి వాళ్ళ అబ్బాయి వచ్చేస్తాడు.
ఏంటి అసలు పెద్ద చిన్న లేదు నీకు అలా తన్నేసావు, ఇప్పటికే మా నాన్నగారు ఏడుస్తున్నారు, కొంచెం కాలక్షేపంగా రోడ్డు మీద ఆళ్ళనే వెళ్ళిన చూస్తే మరుపు వచ్చిద్ది నొప్పని నేను కూర్చోబెట్టాను, నువ్వేమో నీ పళ్ళాన్ని వచ్చేసి తన్నేసావు గోప మీద, ఏం మనిషి అయ్యా నువ్వు అని పెద్ద తగ్గువైపోద్ది. పెద్ద తగ్గువయ్యి ఈ మనోడిని తిక్కల వేదవని కొడటానికి వచ్చి కొట్టబోతుంటే ఆ పడిపోయిన పెద్ద ఆయన వచ్చి ఆపుతాడు. కొట్టమాకులేమో కొట్టమాకులే, ఆ అబ్బాయి కొట్టినా మనకు మంచిగా జరిగింది, నాకు పొన్ను నొప్పితో ఏడుస్తున్నాను వారం నుంచి, ఆ పొన్ను దెబ్బకు ఊడిపడ్డాయి ఇగో రెండు, డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే భయం వేసింది నాకు, అది సజెషన్ ఇస్తాడు కదా నొప్పి తెలియకుండా, ఆటికి ఇటుకి ఎట్టా చూసుకున్నా 4-5 రూపాయలు అయ్యాయి మనకి, ఆ ఖర్చు లేకుండా దెబ్బకి తన్నేసరికి అయ్యే ఊడిపడ్డాయి, మనకి మంచిగా జరిగింది అని చెప్పేసరికి మీకు మంచి జరగాలి మీకు మంచి జరగాలనుకుంటా అరుస్తాడు వీడు తన్ని. అప్పటికి కొడుతున్నావు కూడా, జోషం చెప్పినాడు అన్నాడు కదా నీకు మంచిగా జరిగిద్ది అన్నాడుగా, మంచిగా జరిగిద్ది అంతా మంచిగా జరిగిద్ది అన్నాడు. ఇక కొట్టుకుంటున్నావు ఇక వృద్ధుడు ఆపాడు కదా కొట్టనీకుండా, వాళ్ళు ఒక ఎట్లయినా 4-5 రూపాయలు అయ్యేది హాస్పిటల్కి వెళ్ళంగానే వెళ్తే, అందుకని 1 రూపాయి చేతిలో పెడతారు. అబ్బా కొట్టించుకొని రూపాయి కొట్టలేదు, కొట్టబోతుంటే ఆపుతారు అనమాట వాళ్ళ నాన్నగారు. అయితే ఏనికి పనికిరాడని చెప్పి తిట్టింది కదా ఇంట్లో వైఫ్, రూపాయి సంపాదించేసరికి రూపాయి సంపాదించేశాను అంటే నాకు టర్న్ అయిపోయింది నా లైఫ్, నాకు అన్నీ మంచి రోజులు వాటి నుంచి అని మళ్ళీ ఎగురుకుంటా ఉల్లాసంగా ఊగుకుంటా ఉయ్యాల ఊగుకున్నట్టు వెళ్ళిపోతా ఉంటాడు ఎగురుకుంటా. అయితే కొంచెం దూరం వెళ్ళేసరికి పక్క బజార్లో ఒక ముసలైన వంగి వంగి కూర్చుంటాడు, నుంచోలేడు కూర్చోలేడు, అటు ఇటు చూస్తూ ఉంటాడు. నొప్పి ఆ నొప్పి కూర్చోలేదు నుంచోలేదు, నడువు నొప్పి, పడుకుందామన్నా పడుకోని, అసలు ఆ కన్వీనియంట్ ఉండదు అనమాట. అది నడుము పట్టేసింది. మనూళ్ళో నడుము పట్టేస్తే కనుక మంత్రం వేసేవాళ్ళు. మన చుట్టాల్లో ఒక ఆయన మంత్రం అంటే పసరు పిండేసి గోడ మీద పోసేస్తాడు, ఆ నొప్పి వచ్చిన ఆయన పేరు చెప్పి, ఒక రకమైన ఔషధం అనమాట అది, ఆకుని అలా పేరు చెప్పి గోడ మీద పోసేస్తే వీళ్ళకి నొప్పి తగ్గేదంట 3 పూట్ల, అట్లా అనేవాళ్ళు. ఈయనకి నడు నొప్పి కదా బాగా నొప్పి పుడుతుంటే ఈ జోషం ఏం చెప్పాడు, 2వ పాయింట్, ఈడ్స్ నడుము మీద తన్నేసినా నీకు కలిసి వచ్చిద్ది ఎవరినైనా అంటే గొడవ అవ్వదు, నీకే కలిసి వచ్చింది, అలాంటి వాళ్ళని తన్నినా కూడా నీకు కలిసి వచ్చింది అన్నాడు. ఈ నడుము నొప్పి వంగిపోయి ఉన్నాడిని గుర్తుపెట్టుకొని ఈడ్స్ తన్నేస్తాడు నడుము మీద తన్నేసరికి అతను కూడా ఒక్క ఊదుతున్న పక్కన ఆవిడ మీద పడిపోతాడు. పక్కన ఆవిడ మీద పడేసరికి ఆ పెద్ద ఊరుకుంటుందా, మీద పడితే మనిషి ఇంకా గొడవ అయిపోద్ది. అమ్మాయి మీద పడ్డాడు ఈ ముసలోడు వచ్చని ఇంకా పెద్ద గొడవ అయిపోయి అందరూ గుమ్మిగూడిపోతారు. గుమ్మిగూడి చండాలం అయిపోతూ ఉంటుంది. అక్కడ అంతా మంచిగా జరిగిద్దని మనోడేమో అరుస్తూ ఉంటాడు. జోషివాడు చెప్పాడు అంతా మంచిగా జరిగిద్ది అన్నాడుగా, ఈడ్స్ తన్నేసాను అంతా మంచిగా జరిగిద్దని అరుస్తూ ఉంటాడు. ఈ లోపల ఆ పడిపోయినాడల్లా కాస్త తేరుకొని లేచి, అమ్మ నీ మీద పడాలని పడలేదమ్మా, నేను ఆ పిల్లోడు తన్నేసాడు చూసుకోకుండా, తన్నినందుకు నాకు మంచిగా జరిగిందమ్మా, 4 రోజుల నుంచి నడుము నరం పట్టేసింది, దెబ్బకి సెట్ అయిందమ్మా, అతను తన్నాక పడుకోనీలా కూర్చోనీలా, నన్ను స్నానం చేయలేకపోతున్నాను, బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నాను, నడుము నొప్పి భయంకరంగా ఉందమ్మా, తప్పుగా అనుకోమాకమ్మా, అతను తన్నితే పడ్డా నీ మీద అని చెప్పి అక్కడికి కాంప్రమైజ్ అయ్యి అడిగి మంచిగా జరిగిందని 2 రూపాయలు ఇస్తారు. హాస్పిటల్కి వెళ్దామన్న భయమే సాగాడు, ఎంత వద్దో ఏంటో పసర మందు పోయించుకుందామని చూస్తున్నాడు, పసర మందు పోసేవాడేమో దొరకలా, 2 రూపాయలు ఇచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు ఆయన, నడువు నొప్పి తగ్గిందని. బాగుందిగా, 2 రూపాయలు ఇందాక రూపాయి, 3 రూపాయలు సంపాదించాడు. ఇంట్లో వాళ్ళ మిస్సెస్ ఏముంది, సంపాదనకు పనికిరావు, నీ నిదానం నీ చాదస్తం చంపు తింటున్నావు కాల్చో తింటున్నావు అని తిట్టిందిగా, 3 రూపాయలు సంపాదించాలి జేబులో కట్టుకొని చక్కగా మళ్ళీ ఉల్లాసంగా ఉత్సాహంగా ఎగురుకుంటూ పోతా ఉంటాడు. పోతా ఉండేసరికి 3వ పాయింట్ జోషం వాడు ఏం చెప్పాడు, చిలక జోషం అబ్బాయి, ఎవరు జుట్టు పీక్కొని లాక్కొచ్చినా సరే అంతా మంచిగా జరిగిద్ది అన్నాడు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి ముందున పందిరేసి పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లి జరుగుతూ ఉంటే సన్నాయి మేళం వాయిస్తూ ఉంటారుగా, సన్నాయి మేళం వాడు, సన్నాయి మేళం వాయించే వాళ్ళు ఒక 5-6 ఉంటారు టీము. ఆ ట్రూప్ అనేది ఉంటుంది, 5-6 ఉంటారు. అందులో సన్నాయి ఇంత బోర ఉంటుంది, అది బోర లాంటిది, ఫ్లూట్ కాదు, సన్నాయి బోరగా ఉంటుంది అది. అయితే హార్మోని వాళ్ళు ఉంటారు, తబలా వాయించే వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటారు. ఇది టపటప మోగించే వాళ్ళు ఉంటారు, చెక్కలు అన్నీ ఉంటాయి, 5-6 ఉంటారు.
అయితే కొంచెం జుట్టు ఇలా ఉంటుంది అనమాట, ఒక సన్నయ్య వాయించేవాడు. మన ఊళ్ళో కూడా అలాగే ఉండేది ఆ అబ్బాయికి ఎప్పుడు, ఎందుకో కానీ వాళ్ళకు ఉంటుంది కొంచెం హెయిర్ ఇక్కడ వరకు. ఆ జుట్టును చూశాడుగా, జుట్టుని ఈడ్చుకొచ్చి కొట్టి లాక్కొచ్చి కొట్టినా సరే నీకు అసలు మంచిగా జరిగిద్ది అన్నాడుగా జోషం, చిలక జోషం వాడు. ఆ పని చేస్తానికి వెళ్ళిపోతాడు. ఒక పక్క పెళ్లి జరుగుతుంటే సన్నాయి మేళం వాయిస్తుంటే ఒక కుదురుని వెళ్ళిపోయి జుట్టు పట్టుకొని లాక్కొచ్చేస్తాడు రోడ్డు మీదకి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. పెళ్ళి సన్నాయి మేళం అంతా స్టన్ అయిపోయి చూస్తారు. ఎవరైనా జుట్టు పట్టుకుంటే కల్పితంగా అసలు షాక్కి గురైపోతాం కదా. ఇక బాగా మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో సహా బయటకు వచ్చి ఉంచుంటారు, ఏం జరుగుతుందా అని. చూసేసరికి అంతా మంచిగా జరిగిద్ది అంటున్నాడు, జుట్టు లాక్కొచ్చి రోడ్డు మీద పడేసి. అంతా మంచిగా జరిగిద్ది అనేసరికి నీకు కొట్టడానికి వస్తారు వీళ్ళందరూ. ఏంట్రా నీ గోల, ఊళ్ళో పెళ్లి జరుగుతుంటే తిక్కల వెదవ ఇంట్లో పెళ్ళాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడి మా పెళ్లి మీద పడ్డావు నువ్వు, సన్యాసి అని తిట్టి నాలుగు తగిలించిపోతుంటే పెళ్లి బృందం అంతా వచ్చి పెళ్లి పందిరి పడిపోద్ది. పెళ్లి పందిరి పడిపోయింది, లోపల ఎవరు లేరు, ఈ రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి సరిపోయింది. మరి మంచిగా జరిగిందిగా. ఓర్ని శివుడే దిగొచ్చాడు, పరమశివుడే మనకి ఇతని రూపంలో వచ్చాడు, ఎవరికి ఏ హాని జరగకుండా రోడ్డు మీదకి వచ్చేలాగా చేశాడు. జుట్టు పీకలేదు, మనకు సాయం చేయడానికి ఈ వంకతో లాగాడు జుట్టు పట్టుకొని. అని అసలు వాళ్ళు పెళ్ళికి పిలిచి మళ్ళీ పందిరి పక్కన పడేసి ఇంకోటి వేసి నిమిషాల్లో వేస్తారుగా, ఉంటారుగా యంగ్స్టర్స్ ఉంటారుగా, గబగబా నాలుగు పందిర్లు వేసేసి 4 స్తంభాలు వేసి పెళ్లి కానిచ్చి పెళ్లి భోజనం పెట్టి వాళ్ళ ఆవిడకి ఇతనికి పెళ్లి బట్టలు పెట్టి పిండి వంటలు అంతా పెట్టి సామాన్ సర్ది పంపిస్తారు. పంపిస్తూ ఉండగా అక్కడ ఒక బిందె ఉంటుంది, మళ్ళీ పెళ్లి మండపంలోని ఇవన్నీ సర్ది నువ్వు తీసుకెళ్ళని చక్కగా మర్యాద చేసి పంపిస్తుంటే ఇంకా బిందెని చూసాడుగా. బిందెని చూసేసరికి వీడికి ఆగట్లా. నువ్వు లంకి బిందెని ఎడంకాలతో తన్నినా సరే నీకు కలిసి వచ్చిద్ది అన్నాడు. తన్నకూడదు కానీ అలాంటి పవిత్రమైన దాన్ని కూడా తన్నినా సరే నీకు కలిసి వచ్చిద్ది అన్నాడంటే నిజమే కదా. 3 జరిగినాయిగా. పెళ్లి పందిరిలో వాళ్ళేదో పానకం బిద్ది పెట్టుకుంటే ఒక్క ఊటున దాన్ని తన్నెత్తాడు ఎడంకాలతో. మళ్ళీ తన్నులు తినటానికి రెడీ. వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇంత మర్యాద చేసి ఇంత చేస్తే పెళ్ళి ఆగిపోయినా కూడా నిన్ను కొట్టకుండా మళ్ళీ లేట్ అయినా పెళ్లి చేసుకున్నాము, ఇన్ని గిఫ్టులు ఇచ్చి పంపిస్తుంటే బిందిని తన్నేస్తావా? అది పెళ్ళయ్యాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అందరూ పానకం తాగడానికి పెట్టుకుంటే తన్నేస్తావా అని మళ్ళీ కొట్టబోతుంటే ఆ బిందెలో నీళ్లు పోతా పోతా అందులో నుంచి పాము బయటపడింది. వాళ్ళు పానకం పోసేయడానికి ముందే పాము ఉందో తర్వాతే పడిసి వచ్చిందో. ఆ పందిరిలో చెట్లు ఉంటాయిగా, ఆ అరిటాకులు అవన్నీ ఉంటాయి కదా పందిరి వేసినప్పుడు, కొబ్బరి ఆకులు కొబ్బరి మట్టలు వాటిల్లో పడి వచ్చిందో కానీ అందులో ఉంది చచ్చిపడింది. ఇంకా అది తాగితే విషమే. అది గండం గట్టెక్కింది కదా. అమ్మో ఇందాక అనుకున్నాంగా పరమశివుడే కాపాడాడని, నిజంగా వీడు శివుడే మనకి ఏ ఆపద లేకుండా మన పెళ్లి బృందాన్ని కాపాడాడు అని చెప్పి పల్లకీనిచ్చి జాగ్రత్తగా ఇంట్లో దింపమని పంపిస్తారు. పల్లకి కూడా ఇచ్చి అన్ని సామాన్లు అందులో పెట్టి పంపిస్తారు. అవన్నీ ఊరేగితే ఊరంతా మేళంతో సహా ఇంటికి తీసుకెళ్తారు. మరి ప్రాణాలు కాపాడాడు కదా. చక్కగా సన్నాయి వాయిస్తా బ్యాండ్ వాయిస్తా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి వాయించేవాళ్ళు, ఇతన్ని కూడా ఇంటి దాకా ఊరంతా ఊరేగిస్తా మేనాల మీద తీసుకెళ్ళి దింపుతారు. అదంతా చూసి కుదుట నా భార్య ఇంట్లో ఉంది, ఏంటి ఇంత జరిగింది, ఏం జరిగింది, ఇవన్నీ వేసుకొస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు, నీ తెలివితేటలు చురుగ్గా కనిపిస్తున్నావేంటి, నీ చురుకుదనం లేకే కదా తిట్లు తిన్నావు రోజు అని సంబడంగా అరుచుకుంటా మళ్ళీ వెళ్ళిద్ది. తీసుకొచ్చిద్ది సామాన్లు భర్తని అన్నీ ఇంట్లోకి తీసుకొస్తారు. ఇలా ఇలా జరిగిందని మొత్తం చెబుతాడు పొద్దునకి. సరే మంచి పని అయిందిగా, డబ్బులు వచ్చినాయి, సామాన్లు వచ్చినాయి, పిండి వంటలు వచ్చినాయి, 2 రోజులు హ్యాపీగా తినేయచ్చు, కొత్త బట్టలు వచ్చినాయి, డబ్బులు కాసులు వచ్చినాయి. తెలివైన వాళ్ళగా షార్ప్గా మంచి హెల్ప్ చేశాడు ఊళ్ళో 3కి. మంచి పని అయింది. సరే అంతా అయిపోయిందా. తెల్లారి మళ్ళీ ఊళ్ళో రోడ్డు మీద పోతా ఉంటాడు. పోతా ఉంటే తోచక మరి పని చేయలేడు కదా, తోచక కాసేపు పోతా ఉంటుంటే అక్కడ చిలక జ్యోతిష్యం చెప్పినోడు ఉంటాడు కదా, అతనే మళ్ళీ ఇంకో అవతారం ఎత్తి అక్కడ గురువుగారి ఆశ్రమంలాగా కూర్చొని 4 శిష్యుల్ని పెట్టుకొని ప్రవచనాలు చెప్పినట్టు చేస్తూ ఉంటాడు యాక్షన్. రోజుకొకటి ఏముంది, పగటి వేషగాళ్ళలాగా వేసుకొని సంపాదించుకోవటం జనాల మీద పడి. అతన్ని చూసి తనడానికి వెళ్ళిపోతాడు. తనడానికి తనడానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ తంటేనే కదా మరి అన్ని డబ్బులు వచ్చినాయి.
ఇంతటితో వాళ్ళ 4 పాయింట్లు జరిగినాయి, ప్రతిరోజు జరుగుతాయా? అదే మళ్ళీ తనడానికి వెళ్ళిపోతాడు అతని దగ్గరికి వెళ్ళి. తనడానికి వెళ్ళిపోయేసరికి ఆ శిష్యులు ఉంటారుగా ఊరుకోరు. అతనికి బాగా నమ్మిన పంటలు కదా అతనికి, ఊరుకోరు. అయింది కొట్టద్దని చెప్పి మళ్ళీ ఆ గురువు గారు ఆపి తెలియక చేస్తున్నాళ్ళే అమాయకుడు అని చెప్పి ఇడిపించి పంపిస్తాడు. వీళ్ళు వాళ్ళ ఆవిడ దగ్గర దింపుతారనమాట. వాళ్ళ ఆవిడ కూడా 4 గడ్డి పెట్టింది. ఒకసారి మంచి జరిగిందని నువ్వు కొట్టినా కూడా ప్రతిసారి అలా జరగదు, నువ్వు ఇంట్లో నుంచి బయట కాలు పెట్టావంటే కాలు ఇరిసేస్తానని చెప్పి భయపెట్టింది అనమాట. ఇంక మళ్ళీ ప్రహరీ గోడ దాటి బయటకు వెళ్ళాడు. భార్య ఉంటేనే బయటకు వెళ్ళాడు. అట్లాంటి పనులు చేశాడనమాట. తిక్కల పనులు చేసుకుంటా భార్యని విసిగిస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు కలిసి వచ్చింది. అది చెప్పేవాళ్ళు కూడా అమాయకుడికి అలా చెప్పొచ్చా? చెప్పకూడదు. డబ్బులు వస్తాయి కదా అని చెప్తే ఇతనేమయ్యేవాడు, సాగు దెబ్బలు తిని కాళ్ళెర కొట్టుకునేవాడు. అందుకని చిలక జ్యోతిష్యం అయినా ఈ గురువు గారు ప్రవచనాలైనా అందరిది నమ్మేదేం లేదు. ఒకళ్ళు కొట్టడానికి వెళ్ళకూడదు. ఎవరో చెప్పారు వాళ్ళని కొడితే నీకు కలిసి వచ్చింది అంటే వెళ్ళిపోయి కొట్టకూడదు. నువ్వు వెళ్ళటమే తప్పు అసలు చిలక జ్యోతిష్యం వాడి దగ్గరికి. పైగా అతను చెప్పింది ఇంప్లిమెంట్ చేయటమే తప్పు. ప్రతిసారి అనుకున్నట్టుగా అన్నీ జరగవు. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నడుచుకోవాలి. తన్నేయటం, జుట్లు పీకటం, ఈడ్స్ తన్నేయటం, బిందెల్ని తన్నేయటం చేయకూడదు. ఇళ్ళ మీదకి తగ్గుకు వచ్చేస్తారు. కాబట్టి తెలివి తక్కువగా ఉండటమే సుఖం, కానీ గొడవలకు మాత్రం వెళ్ళకూడదు. ఇప్పుడు అలా ఆవిడకి ఎంత కష్టం, అలాంటి పని చేయకపోగా నెత్తిని ఇంకో పెట్ట మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు. ఇంకెప్పుడు అలా చేయకూడదమ్మా. ఎవరో చెప్పారని నాకు కలిసి వచ్చిద్దని. ఇంకో కొంతమంది చెప్తారు నీకు ఇంటి ఎదురుగా చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు, ఇంటి ముందు అవి ఉండకూడదని కొట్టేయమంటారు. వంటగది సరిగా లేదని వంటగదిని కూడా పగలగొట్టి దిక్కులు పగలగొట్టేస్తారు. ఏమైంది? మన ఇల్లే పాడవద్దు. పిచ్చి నమ్మకాలకి ఎప్పుడు పోకూడదు. వాళ్ళు చెప్పారని కొబ్బరికాయలు కాసే చెట్టుని కొట్టేసుకుంటారా ఎవరైనా? కొంతమంది చేశారు మన ఊళ్ళో, అందుకని అంటున్నా. ఎవరో చెప్పారని కాయ కాసే చెట్టును కొట్టేసుకుంటావా? ఎంత మంచిగా ఉంటుంది తాగితే. కొనుక్కుంటే 30 రూపాయలు 50 రూపాయలు కొబ్బరి బొండం. వంటగదిని అలాగా పగలగొట్టారు. ఎవడో చెప్పాడు రోడ్డు మీద వాడని. ఇంకా నష్టపోయారు పగలగొట్టాక. ఏం చేస్తాం? ఇచ్చిన మూఢనమ్మకాలకి పోకూడదు ఎప్పుడు కూడా. మనకు ఉన్నంతలో తెలివిగా ఉండాలి. ఎవరో ఏదో చెప్పారని మన కష్టాన్ని నమ్ముకోకుండా ఎప్పుడూ ఉండకూడదు. కష్టాన్ని నమ్ముకోవాలి, తెలివితేటలతో ముందుకెళ్ళాలి. చెప్పుడు మాటలు, చెప్పుడు సలహాలు ఎప్పుడు వినకూడదు. నేను అదే చెప్పాలనుకున్న మంచి మాట ఈరోజు. బాగుందమ్మా? కథ నచ్చిందా? కథ కంచికి మనం ఇంటికి. కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి, మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి. సరేనా? ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.